బాయ్కాట్ టర్కీ అనరా, బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ టర్కీ అని ఎందుకంటున్నామంటే, ఇంతకుముందు అదేంది మనం ఐస్ క్రీమ్ తినాలంటే దాంట్లో యాపిల్స్ కావాలంటే టర్కీ యాపిల్ వద్దన్న కదా. ఎందుకు టర్కీ యాపిల్ వద్దన్నా అంటే, టర్కీ వస్తువుల్ని, టర్కీ టూరిజాన్ని నెటిజన్లు అంటే సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వాళ్ళు బాయ్కాట్ చేసిర్రు. ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం. సో గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది, మేము బాయ్కాట్ చేయలేదు టర్కీని, కానీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. దీంట్లో ఒక 5-6 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వై వీ షుడ్ బాయ్కాట్ టర్కీ అనే దానికి. మనం భారతీయులం కదా, డిస్టర్బ్ చేయకు, మనం భారతీయులం కదా. అయితే May 7th ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత పాకిస్తాన్ తీవ్రవాద లేదా ఉగ్రవాద సంస్థల మీద, వాళ్ళ స్థావరాల మీద భారత్ దాడులు చేసింది. అందులో ముఖ్యంగా మురీద్కే అనే ప్రాంతం, లష్కర్-e-తయ్యబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, అక్కడ టెర్రరిస్టుల ఫ్యాక్టరీ అది. ప్రపంచానికి అందరికీ తెలుసు. నేను ఒక డాక్యుమెంటరీ కూడా చూసిన, మ్యాన్ హంట్ కింద బిన్ లాడెన్, ఎక్సలెంట్ తీసిన డాక్యుమెంటరీ. అందులో ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి 15 ఏళ్ళు పట్టింది. ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు. ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో అబతాబాద్లో. అబతాబాద్ ఎక్కడ? పాకిస్తాన్ యొక్క మిలిటరీ హెడ్ క్వార్టర్ పక్కన కూతబెట్టు దూరంలో ఉంది. అట్లా ఇచ్చారు సెక్యూరిటీ. ఆ ఇల్లు ఎట్లుంటుంది? ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, ఇంటికి పెద్ద పెద్ద గేట్ అది ఉంటాయి. ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, సిఐఏ వాళ్ళకి ఎట్లా డౌట్ వచ్చిందంటే, 3వ అంతస్తులో అది ఉంది కదా టెర్రస్, దానికి 15 ఫీట్ల గోడ ఎందుకయా? అంచుకి, మనం ఈ అంచు ఉంటుంది కదా, అది 15 ఫీట్లు ఉంది. అరే 3వ అంతస్తులో ఉన్న వ్యక్తిని ప్రపంచం చూడకూడదు అంటే, ఎవరో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇంట్లో ఉండాలన్న చోట స్టార్ట్ అయింది. అంటే వెరీ స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు మన చర్చ అది కాదు. నేనేం చెప్పాలనుకుంటే, పాకిస్తాన్ అట్లా టెర్రరిస్ట్ని హార్బర్ చేసింది. వాళ్ళు దాంట్లో ఉంచుకున్నారు. వాళ్ళు నో చెప్పడానికి లేదు, అంటే ఇన్నోసెన్స్ అనేది లేదు. సో అందుకని భారతదేశం, ఆర్మీ, ప్రభుత్వం, ప్రతిపక్షాల సహాయం కూడా దొరికి 9 తీవ్రవాద స్థావరాల మీద బాంబులు వేశారు. ఇది ఫైన్. ఆ తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది. కొన్ని వందల డ్రోన్లు వచ్చినాయి, డ్రోన్స్. సో వాటిని S-400 వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేసుకున్నట్టు మనం చెప్పుకున్నాం. అయితే తర్వాత తెలిసింది, ఆ డ్రోన్స్ టర్కీ నుంచి తెప్పించుకున్నారు. ఆ టర్కీకి సంబంధించిన టెక్నీషియన్స్ ఆ డ్రోన్స్ని ఆపరేట్ చేయడానికి కూడా వచ్చారు. అందులో ఒక టెక్నీషియన్ మరణించి ఆ చెత్త కుప్పలో పడి కనిపించాడు. హీఈస్ టర్కీ నేషనాలిటీ. సో అప్పుడు ఇక్కడున్న ప్రజలకు కోపం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్తో మనకు యుద్ధం ఉంది, ఫైన్, టర్కీ సహాయం చేస్తా. సో ఇట్లాంటి టర్కీకి మనం ఎన్ని సహాయాలు చేసినాం. 2023లో భూకంపం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్, అంటే మన భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. చాలా సహాయం చేశారు, డబ్బులు ఇచ్చారు, నిధులు పంపించారు, ఫుడ్ పంపించారు, వ్యాక్సిన్స్ పంపించారు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్తో చేయగలిపి. అయితే టర్కీని ఎందుకు బ్యాన్ చేయాలి అన్న దానికి రీజన్స్ ఉన్నాయి. ఏంటది? భారతదేశం తీసుకున్న నిర్ణయాలను టర్కీ ఎప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఉంది. టర్కీ UNGA అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒకానొక వేదిక మీద ఎప్పుడు భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అక్కడ ముస్లిమ్స్ని ఒత్తిడికి గురి చేయడానికి, ఆపరేషన్ గురి చేయడానికి ఈ నిర్ణయం అగెనెస్ట్ ముస్లిం అని చెప్తుంది. అంటే మన కాన్స్టిట్యూషనాలిటీ, మన నిర్ణయాన్ని వాళ్ళు ఎప్పుడు గౌరవించలేదు, కానీ సహాయం చేస్తే తీసుకుంటారు అంతే. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న పర్టికులర్లీ బాలీవుడ్ అంటే అతిపెద్ద ఇండస్ట్రీ కదా బెటా. సో బాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమాలన్నీ అక్కడ షూటింగ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ప్రకృతి బాగుంటుంది, కొండలు ఉంటాయి, మంచి మంచి గుట్టలు ఉంటాయి. సో అక్కడ టూరిజంతో పాటు సినిమా షూటింగ్లకి అమీర్ ఖాన్ రీసెంట్ టైమ్స్లో తీసిన లాల్ సింగ్ చెడ్డా అక్కడే తీశాడు. సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇస్తున్నారు. సో టర్కీ ఎకానమీకి భారతదేశం చాలా బూస్టప్ ఇస్తుంది. దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు పోతున్నాయి మన నుంచి. ముఖ్యంగా టర్కీ యాపిల్స్ని మన వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు, బట్టలు దిగుమతి చేసుకుంటున్నారు. సో వై వీ హ్యావ్ టు సపోర్ట్ టర్కీ? బికాజ్ ఒక చిన్న సూత్రం ఉంటుంది, అవర్ ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ అవర్ ఎనిమీ అని. అట్లాగే పాకిస్తాన్ ఎనిమీ కంట్రీ కాబట్టి
పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది టర్కీ కాబట్టి ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. వీ షుడ్ నాట్ సపోర్ట్ టర్కీ, లెట్స్ బైకాట్ టర్కీ అని. అయితే గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది మేం బ్యాన్ చేయలేదు, ఇది ప్రజల ఉద్యమం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా, ఎవరైనా అర్థం చేసుకోదగ్గది, అంటే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా అర్థం చేసుకోవాలి. యుద్ధం అనేది ఒకప్పటిలాగా పోయి గుమ్మ గుద్దుకోవడం కాదు. ఇప్పుడు ఆ యుద్ధం పోయింది. ఇప్పుడు ఏంది స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీతో ఒక వ్యక్తిని చెక్మేట్ చేయడం. ఇప్పుడు మన భారతదేశం తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో యుద్ధ నీతికి సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం, దాన్ని అబియాన్స్లో ఉంచడం. అబియాన్స్ అంటే ఏంది, అది ఏదైతే రద్దు ఉందో ఆ రద్దు తీసేయకుండా యుద్ధం తర్వాత కూడా ఇండస్ వాటర్ ట్రీటీ కొనసాగుతుంది. రద్దు చేసేసారు. ఇప్పుడు మనం ఏ బాంబు వేయాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత భూములు ఎండిపోయి నీటి నిల్వలు తగ్గిపోయి ఆహాకారాలు పెరుగుతాయి. సో ఇప్పుడు నువ్వు బాంబులేసి ఒకరిని చంపక్కర్లే. అట్లనే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బకొట్టడం కూడా ఒక రకమైన యుద్ధమే. దీన్ని ఏమంటారు, ఎకనామిక్ వార్ఫేర్. ఒకటి న్యారేటివ్ వార్ఫేర్ ఉంటుంది, ఒకటి ఎకనామిక్ వార్ఫేర్ ఉంటుంది, ఒకటి ఆర్టిలరీ వార్ఫేర్ ఉంటుంది. అంటే ఈ యొక్క బ్లిట్స్ క్రీగ్ అంటారు, యుద్ధ తంత్రం, అది అట్లా చేయడం. ఇంకొకటి ఏంది, అంతర్జాతీయంగా పర్సెప్షన్ వార్ఫేర్ అంటారు. ఇప్పుడు భారతదేశం ఇదంతా చేస్తుంది, కానీ చూసే వాళ్ళకి మనం ఎట్లా కనిపించాలి, మేమేం చేస్తున్నామని చెప్పే ఒక వ్యవస్థ కూడా ఉంటుంది. నువ్వు చాలా మంచి పనులు చేశావు, కానీ అందరికి ఇట్లా వచ్చిందంటే వాడంతా దుర్మార్గుడు, వాడంతా మోసగాడు అంట అని చెప్పు. అట్లా పేరు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు చేసినంత గాలికి వెళ్ళిపోయి అందరి దృష్టిలో చెడ్డ పేరు వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పర్సెప్షన్ భారతదేశాన్ని చెడకుండా చూస్తారు అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అది. లేదా ఇంత చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయి మీడియాలో మొత్తం భారతదేశం మీద తప్పు చేసిందని రాశారు అనుకో, అట్లా చరిత్రలో నిలిచిపోతుంది. ఒక 50 ఏళ్ళ తర్వాత పేపర్లే ఉంటాయి, మనుషులు ఉండరు కదా. అందుకే పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లో వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, పాకిస్తాన్ మేము యుద్ధంలో మీరు ఓడగొట్టారు, మేము జస్ట్ గెలవలేదంతే అని చెప్తారు. మేము ఓడిపోలేదు, మేము జస్ట్ గెలవలేదంతే. చూడు స్టేట్మెంట్ చూడు, నేను యుద్ధంలో ఓడిపోలేదబ్బా, మేము గెలవలేదంతే. ఇది పేపర్ రాసుకున్న స్టేట్మెంట్. అక్కడ we were not defeated, we only lost. మేము ఓడిపోలేదు, జస్ట్ గెలవలేదంతే. అర్థం అంటే ఇట్లా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సోషల్ మీడియాలో ఏదైతే మనకి వార్తలు వస్తున్నాయో ప్రజలు కూడా చైతన్యవంతమయ్యారని చెప్పడానికి చిన్న బాయ్కాట్ టర్కీ అన్నది ఒక ఎగ్జాంపుల్. సో అందుకని ఎవరైతే టర్కీ పోతున్నారో డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరు మీద పోబాకండి. బక్కలింగాపల్లి మా ఊరు ఉంటుంది, అక్కడ మంచి అక్కడికి పోండి. లేకపోతే మా మణికొండ పార్క్కి రండి, మంచిగా లంచ్ ఇక్కడ చేద్దురు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి యాపిల్స్ని బైకాట్ చేయండి. ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్లో ఉన్న దొరుకుతున్న యాపిల్స్ తినండి. యాపిల్ దొరకవచ్చు టమాటా తినండి. అంటే కొన్నిసార్లు ప్రజలంతా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, అందులో సత్యం ఉంటే. నాకది సత్యం కనిపించింది. ఇంకోటి, నా జీవితంలో టర్కీ వస్తువు వాళ్ళేది నేను ఎప్పుడో బైకాట్ చేసిన దాన్ని, అది ఇప్పుడు తెలిసింది బైకాట్ చేసిన అని. అవునరా, ఇప్పుడు టర్కీ టవల్ పడే ఫస్ట్. అరే టర్కీ టవల్ అంటే ఆదేశం దేనా? టర్కీ టవల్ అంటే ఆదేశం దేనా? ఇది తెలుసుకోవాలరా. సరేలే, మనం ముఖం తుడుచుకోకుండా వేరేదైనా తుడుచుకుందాం దాంతో. అదే చెప్తున్నా, లెట్స్ బైకాట్ టర్కీ. అంటే వాళ్ళ ఎకానమీని దెబ్బతిద్దాం. సో పడేయండి అసలు. అరే నడుస్తుందా? ఓకే. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఊరికే చదువుతాను. సో పాకిస్తాన్కి డ్రోన్ సప్లై చేసిన, మళ్ళీ వచ్చిందా, పాకిస్తాన్కి డ్రోన్ సప్లై చేసినందుకు టర్కీ మీద మన ప్రజలకు కోపం వచ్చింది ఒకటి. రెండోది, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత టర్కీ బాధితుల పట్ల సానుభూతి చూపకుండా భారత్ యొక్క ఆపరేషన్ సింధుని విమర్శించింది, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. ఇది రెండో కారణం. భారత్ 2023లో టర్కీలో సంభవించిన భూకంపానికి సహాయం చేస్తే దాన్ని మర్చిపోయి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. ఇది మూడవది. కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంది. భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ మద్దతు ఇస్తూ అంతర్జాతీయ వేదికల్లో
భారత్ని విమర్శించింది, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసింది. భయ్యా అది జర బంజరన్న బంజే మేము రికార్డ్ చేస్తున్నాం, జర బంజరన్న బంజే దూరం అన్నపో అంటే అది ఆ తర్వాత టూరిజం వీడియో రికార్డ్ అవుతుంది, అది పడుతుంది, జర దూరం అన్నవో బంజరన్న బంజేయి, ఏదో ఒకటి చేయి. తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఆయన భారత వ్యతిరేక విధానాలు మరియు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలతో భారతీయుల లోపల ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలు మనం చెప్పుకున్నవే. సో ఈయన నట్షెల్ ఏంది, ప్రజల్లో నుంచి అప్పుడప్పుడు ఒక ఉద్యమం వస్తుంది. ఇట్లాంటి ఉద్యమాలు అట్లీస్ట్ ఒక 50 చెప్పగలను నేను. ఎవరికన్నా దూబగుంట అనే పేరు ఎవరికన్నా గుర్తుంటే కనుక్కోండి, ఎక్కడిదో తెలుసా దూబగుంట? దూబగుంట అని ఒక సాధారణ మహిళ నుంచి ఉద్యమం వచ్చింది. మొత్తం రాష్ట్రాలను ఊపింది. మేము చిన్నగా ఉన్నప్పుడు సారాయి, వాళ్ళ ఊర్లో మగవాళ్ళంతా సారాయి తాగి ఆడవాళ్ళని హింసిస్తున్నారు. ఒక రోజు పోయి సారాయి కొట్టు నాశనం చేసింది అంతే. ఎంతమంది విమర్శించింది, ఎక్కడ సారాయి కొట్టు కనిపిస్తే అక్కడ సారాయి తాగేటోళ్ళను అమ్మేటోళ్ళను కట్టె తీసుకు ఇంటలేడురా. ఏం చెప్పాలి చెప్పు, బాయ్కాట్ ఆటో. అన్నీ అయినాయి. ఆ తర్వాత ఆడవాళ్ళ నుంచి మద్దతు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దూబగుంట ఉద్యమంలో పాల్గొని అసలు కళ్ళు కంపౌండ్లు సారాయి కంపౌండ్లు దాదాపు 90% బీకేసారు అంతే. అప్పుడు వైన్ షాప్లకు పర్మిషన్ ఇచ్చారు, అది వేరే సంగతి. ఓకే, సో బాయ్కాట్ టర్కీ అన్నది జస్ట్ ఒక భావనాత్మకమైనది. రీసా రసోబైసా ఇక్కడ నుంచి ఆటోకి దాని శబ్దానికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. రీసా రసోబైసా నసా అంటేనే చూడరా.